ఏంటి తినేస్తుందనుకుంటున్నారా? పులిహోర అండి. పులిహోర ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం. అలాగే దేవుడి ప్రసాదం అంటే ఇంకా ఇష్టంగా తింటాము. నేనైతే రైస్ ఉడకబెట్టేటప్పుడే కొంచెం పసుపనేది వేసుకొని ఉడకబెట్టుకుంటాము. రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉప్పు, నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకుంటాము. అలాగే చింతపండును కొంచెం గుజ్జులాగా మరగబెట్టుకొని దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటాము. నాకైతే చింతపండు కంటే నిమ్మకాయ పులుపు చాలా టేస్టీగా అనిపిస్తది. ఇప్పుడు పులిహోరలోకి తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, శ శనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసుకొని కాస్త శనగ పలుకులు వేసుకొని, ఎండుమిర్చి కూడా వేసుకొని, తర్వాత కరివేపాకు, ఇంగువ కూడా ఉండాలి కదా! ఇంగువ లేకపోతే ఎలాగా? అలాగ మొత్తము అయితే ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న రైస్‌లోకయితే వేసుకొని బాగా కలుపుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా